మీరు కూడా గతంలో చాలా ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిరు. ఇప్పుడు జీవన్ రెడ్డి లాంటోళ్ళు ఏమంటున్నారు అంటే, గతంలో ఉన్న పార్టీ కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. అసలు సీనియర్లకి గౌరవం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా మేము పార్టీని పట్టుకొని ఉన్నాము. కానీ ఇవాళ పార్టీ అధికారంలోకి వస్తది అనే ముందు పార్టీలోకి వచ్చినోళ్ళు ముందు నుంచి ఉన్న మాలాంటోళ్ళని బయటకు పంపే పరిస్థితి ఉంది అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని గతంలో మీరు కూడా దగ్గరుండి చూసిరు కదా, అప్పటికి ఇప్పటికి తేడా ఏం కనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ నైతిక విలువల మీద అనేక మంది రాజకీయ నాయకులు గెలుపోటములతో సంబంధం లేకుండా ఈ దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన పార్టీగా కేంద్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అనేక విలువలతో కూడిన వైఎస్ రాజశేఖర రెడ్డి అంటారు మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో ఇలాంటివి వచ్చినప్పుడు డెఫినెట్గా రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి, పార్టీల విషయంలో ఎత్తుగడలు ఉంటాయి, అభివృద్ధి విషయంలో ఎత్తుగడలు ఉంటాయి. కానీ దానికి నైతిక విలువలు, ప్రజాస్వామ్యము, తర్వాత రాజ్యాంగానికి కట్టుబడి లోబడి పనిచేయాలి. ఈరోజు 40 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక సుదీర్ఘ రాజకీయ జీవితం వ్యవధి మన జీవన్ రెడ్డి గారు. సో అక్కడ అంత మంచి నాయకుడిని ఎప్పుడో అంటే ఈ గ్రూప్ రాజకీయాలలో ఆయనను పక్క పెట్టాలనుకుని పెట్టింది, కానీ ఆయనను పార్టీలో వాడుకోవాలనుకుని ఆయనకు రాజ్యసభ ఇచ్చడానికి అవకాశం ఉండే, మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చడానికి అవకాశం ఉండే. ఇవాళ అజరుద్దీన్కు ఏం లేకున్నా కూడా మంత్రి చేసిళ్ళు. అధిష్టానం కనుక అనుకుంటే జీవన్ రెడ్డి డైరెక్ట్ మంత్రి కూడా చేస్తానికి అవకాశం ఉండే. ఏవి చేయకుండా ఆయనను హ్యూమిలేట్ చేసి అంటే మానసిక క్షోభకు గురి చేసి ఆయన పార్టీ వదిలిపోయేటట్టు చేసింది ఇలా కాంగ్రెస్ అధిష్టానం. ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తున్నట్టు అవపడుతోంది. సోనియా గాంధీ అసలే పట్టించుకోవడం. రాహుల్ గాంధీ ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళి తెలంగాణ ఏటీఎంగా పనికొస్తూ ఉన్నది రాహుల్ గాంధీకి. సో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఇక్కడ పైసలు అవసరం ఉంటున్నాయి కాబట్టి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆయనకు పూర్తి స్వేచ్ఛ రేవంత్ రెడ్డికి ఇచ్చే పరిస్థితి కనబడదు. కాబట్టి ఆయన అది తన పిల్లలను తనే తిన్నట్టు ఒక రెడ్డి సామాజిక వర్గంగా ఉండి ఇంకో రెడ్డి అయిన కన్యాయం చేసే కార్యక్రమం కనబడ్డది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకసారి అన్నారు, ఏమన్నారు అంటే, నేను జెడ్పీటీసీ గెలిచినంటే మాదిగల వల్ల, ఎస్సీ మాదిగ కమ్యూనిటీ వల్ల, నేను ఎమ్మెల్సీ గెలిచిందంటే మాదిగల వల్ల, నేను ఎంపీగా గెలిచినంటే మాదిగల వల్ల, నేను ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినంటే మాదిగల వల్ల, నేను ఎస్సీ మాదిగ అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. అంటే ఏదో అంటారు కదా, నోటితో మాట్లాడి నొసటితో విక్రించినట్టు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి దళితులకు వ్యతిరేకంగా, మాదిగలకు వ్యతిరేకంగా, ఆయనేమో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ఉంది, మేము చాలా ప్రయారిటీ ఇచ్చినామని అంటున్నారు కదా, మొన్న సభలో కూడా మాట్లాడారు అది. సో ఒకటి ముందు దళితులు అన్నప్పుడు మెజారిటీ క్యాస్ట్ మాదిగ, ఎందుకంటే చెప్పుకోవాలి. కారణం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కులాన్ని తీసుకుంటే అఫీషియల్గా 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 33 లక్షల మంది, ఇప్పుడైతే దాదాపు 60-65 లక్షల మంది ఒక్క మాదిగ సింగిల్ క్యాస్ట్. సో ఇక మిగతా తర్వాత ముదిరాజు వస్తుంది, తర్వాత గౌడ్స్ వస్తారు, తర్వాత మిగతా వాళ్ళందరూ వస్తారు. కానీ అన్నిటికంటే పెద్ద కులం మాదిగ. ఆ మాదిగలకు ముందుగా ఎమ్మెల్యేల విషయంలో ఒక 10 మందికి ఇచ్చి అక్కడ నష్టం చేశారు. రెండవది మినిస్టర్ల విషయానికి వచ్చే వరకు ఒక మోచి మన రాజనరసింహ గారికి, తర్వాత స్పీకరు మాల, అదేవిధంగా బట్టి విక్రమార్క మాల. సో ఎస్సీ మాదిగకు మంత్రివర్గం చోటు లేదు. ఎంపీల విషయానికి వచ్చే వరకు 2 మాల, అక్కడేమో వంశీ మన పెద్దపల్లిలో ఎంపీ మాల, తర్వాత మల్లు రవి మాల, కడియం శ్రీ కూతురు బైన్లా. సో మాదిగకు ఎంపీలో నీ దగ్గర స్థానం లేదు, మాదిగలకు ఇవ్వడం జరిగింది, మాలలకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీలు 5 వస్తే 5 ఒకటి దయాకర్కు మాలకే ఇచ్చింది తప్ప మాదిగకు ఎమ్మెల్సీలు అని లేదు. 2 రాజ్యసభ విషయంలోకి వస్తే కూడా ఒక్కడు కూడా దళితులకి వెళ్ళా, ఇలా మాదిగలకు అసలుకి వెళ్ళా. అంటే నువ్వు ఏదైతే నాకు మాదిగలు అని చెప్పినవో మరి ఎక్కడ నువ్వు చూపించింది? ఏదన్నా కూడా ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా, నువ్వు ఎక్కడ నువ్వు చేసేది అవపడాలి కదా. ఇక్కడ ఎక్కడ అవపడుతుంది, ఎక్కడ అవపడట్లేదు. తర్వాత ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆగస్టు 1 తీర్పు వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా నేను వెంటనే ఏబీసీలు చేస్తా అని చెప్పేసి ఆయన తూతూ మంత్రంగా అశాస్త్రీయంగా మళ్ళీ మాలలకే మేలు చేసే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే మాలల పార్టీ లెక్క అయిపోయింది. ఉదాహరణకి ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు మాల, కుప్పల రాజు ఉంటాడు అక్కడ ఏఐసిసి సభ్యుడు, ఆయన మాల. తర్వాత ఇక్కడికి వచ్చే వరకు ఇవాళ మంత్రులు మొత్తం కూడా మాల, స్పీకర్ మాల. తర్వాత అందరూ నేను స్వయంగా
ఎస్సీ మాదిగ కమిటీ నుండి తెలంగాణ భవన్ నుండి మాట్లాడిన మాదిగలకు క్యాబినెట్లో స్థానం లేదు, అవకాశం కల్పించాలని చెప్పేసి. అదేవిధంగా మాదిగ ఎమ్మెల్యేలతో మాట్లాడి ఏఐసిసి దగ్గర పోయేటట్టు వాళ్ళతో మాట్లాడి పోతే అడ్లూరి మన లక్ష్మణ్ కుక్కానికి మాదిగకి ఇవ్వడం జరిగింది. అది కూడా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. మరి ఇచ్చినాక ఆయన వచ్చినాకనే మురిగిందంటే ఏం లేదు. ఏబీసీ అనేది అశాస్త్రీయంగా జరిగింది. తర్వాత ఎస్సీ మంత్రులు ఒకవేళ ఏబీసీలు అయినాయి, మేము 4 మంత్రులు మేము బాగా దళితులు ఏమంటారు దళితులు మాకు ఎక్కువ స్థానాలు ఇచ్చినామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. వీళ్ళు సీఎం దగ్గర పోయి అడిగి ఆ ఫలితాలు చేరాలి కదా. గ్రాస్ రూట్ లెవెల్కి చేరితేనే ఆ ఫలితాలు చేరితేనే ఏబీసీ అయినందుకు ఏమైనా స్వార్థకత. కానీ సంవత్సరం అయితే ఇప్పుడు ఏ ఒక్కరికి కూడా లాభం జరగలేదు. కొత్త రిక్రూట్మెంట్ ఇప్పుడు లేనే లేదు. సో పాత రిక్రూట్మెంట్లో లాభం జరగలేదు. కనీసం విద్యాపరంగా జరుగుతుందంటే విద్యాపరంగా జరగలేదు. ఇక కనీసం చదువుకునే ముందు క్యాస్ట్ సర్టిఫికెట్లన్నా ఉపయోగపడుతుంది అంటే క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా ఇస్తలేరు. మరి ఏ రకంగా రేవంత్ రెడ్డి దళితుల పక్షపాతి ఏ మేలు చేశాడు? ఏ ఒక్కడు కూడా మేలు చేయలేదు కదా. ఉదాహరణకి ఇంకా మరి చేవెళ్ళ డిక్లరేషన్ అని చెప్పేసి ఖర్గేని తీసుకొచ్చి ఎస్సీ డిక్లరేషన్ చేసి 12 అంశాల మీద ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పింది. రాగానే 18% రిజర్వేషన్ కల్పిస్తానన్నారు, అయిపోయింది. తర్వాత అభయాస్తం ఏంది అంబేద్కర్ అభయాస్తం అని చెప్పేసి దళిత బంధును 10 లక్షలు కాదు మేము 12 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలు 3 నెలలు అయిపోయింది. నీ చిత్తశుద్ధి ఏది? ఏ ఒక్కరికన్నా ఇచ్చినావా? నువ్వు ఇప్పటికి వచ్చినాం కావు, ఏ ఒక్కరికి ఇవ్వాలి. ఎస్సీ కార్పొరేషన్ నుండి వచ్చే లోన్స్ 80-20% ఉండే, 80% సబ్సిడీ 20% మార్జిన్ పెడితే వచ్చేది. అది అసలుకే లేదు. ప్రైవేట్ రంగంలో మీకు ఉద్యోగాలు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు, అది ఎక్కడ లేదు. తర్వాత ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కటంటే ఇప్పటి వరకు దళితులకు సంబంధించిన ఏ ఒక్క అంశం లేదు. తర్వాత ఎస్సీ సప్లానికి సంబంధించిన నిధులు ఇప్పటి వరకు లేదు. కేసీఆర్ బాగా ఆలోచించి అన్నాడు దళిత బంధుని తీసుకొచ్చి ఏ క్యాస్ట్ని తీసుకున్నా సమగ్ర అభివృద్ధి. సో గ్రామీణ ఆర్థిక పరిపుష్టి పెరిగేటట్టు ముదిరాజులను తీసుకున్నారనుకోండి. ఉదాహరణకి ముదిరాజులు అందరికీ మొత్తం ఎంతమంది ముదిరాజు అఫీషియల్గా రిజిస్టర్ అయి ఉంటారో మత్స్యకారులుగా వాళ్ళందరికీ మేలు జరిగే విధంగా చేపలు, దానికి ఏమంటారు ఇన్సూరెన్సు, తర్వాత వలలు ఇచ్చుడు, వాహనాలు ఇచ్చుడు, అన్ని రకంగా. తర్వాత ఎంతమంది సెకండ్ హైయెస్ట్ కమ్యూనిటీ బీసీలో ముందు ముదిరాజ్, తర్వాత గొల్ల కుర్మలు, వాళ్ళని కాపాడడం కోసం వాళ్ళు 8 లక్షల మంది వరకు ఉంటే వాళ్ళందరికీ కూడా గొర్రె పిల్లలు 20 గొర్రె పిల్లలు ఒక పొట్టేలు ఇచ్చి వారిని ఆదుకునే కార్యక్రమం, వాళ్ళకు దొడ్లు కట్టించడం, రకరకాల కార్యక్రమం వాళ్ళకి చేయడం. అట్లాగే మగ్గ పద్మశాలీలకు ఇచ్చే విషయం కొత్త వాళ్ళకు ఇట్లా చేనేత కార్మికులకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఇట్లా సాచురేషన్ మోడ్లో చేసి కేసీఆర్ గారు కూడా ఎస్సీలను అందరినీ కూడా అభివృద్ధి చేయాలి, సమగ్ర అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, భారతదేశంలో ఎక్కని విధంగా ఆర్థికంగా ఎదగాలి, దళితులు దరిద్రులు కాదు ధనవంతులు కావాలనే ఉద్దేశంతో ఒక్క సంవత్సరంలోనే 40,000 మందికి ఇవ్వడం జరిగింది. ముందు పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ 20,000 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. తర్వాత 4 మండలాలు సెలెక్ట్ చేసుకొని మరి అట్లాగే చింతకని కావచ్చు, తర్వాత తిరుమలగిరి కావచ్చు, తర్వాత ఇక్కడ మన నిజాం సాగర్ కావచ్చు, ఇట్లా మెసర్ కొండ బాలరాజు దగ్గర. అంటే ఇవన్నీ 4 మండలాలు పూర్తిగా, ఎందుకంటే 4 రూట్లో 4 దిక్కులు పెట్టేసి అక్కడున్న ఆర్థిక పరిస్థితులు, వనరులు ఎట్లున్నాయి, ఏ రకమైన 10 లక్షలు ఎట్లా వాడితే బాగుంటుందని 4 ప్రాంతాలు ఈస్ట్ వెస్ట్ అట్లా పెట్టేసుకొని ఆ కార్యక్రమం చేశారు. 40 ప్రతి నియోజకవర్గానికి 100 మందికి ముందు ఇవ్వడం జరిగింది. 100 మందికి ఇవ్వడం జరిగింది. రెండోసారి మళ్ళీ 1100 ఇచ్చే క్రమంలో ఆగిపోవడం జరిగింది. మొత్తం ఈ తెలంగాణలో 17 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. ఒకవేళ 2-3 లక్షల అటు ఇటు అయినా కూడా ఒక 15 లక్షల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మొదటిసారి 40,000, రెండోసారి 2 లక్షలు ఇచ్చే క్రమంలో గవర్నమెంట్ మారింది. మొత్తము 1,50,000 కోట్ల రూపాయలు అయితే 1,50,000 కోట్ల రూపాయలు అయితే మన అన్ని సమగ్ర ఎస్సీ కుటుంబాలు మొత్తం బాగుపడేవి. అంటే కేసీఆర్ ఆలోచన ఈ ప్రభుత్వం కనుక బీఆర్ఎస్ అంటే ఇప్పటివరకు సగం మంది అయిపోయే వాళ్ళు ఉండే. ఎందుకంటే మనకు ఎస్సీ సప్లాన్లో 20% అంటే 20% మన పాపులేషన్ ఉండే, అంటే 20% బడ్జెట్లో 20% రావాల్సింది. అంటే ప్రతి సంవత్సరం 30 నుండి 40,000 కోట్ల రూపాయలు అఫీషియల్గా వాళ్ళకు వచ్చే అమౌంట్ ఉంటుంది. సో 30 అనుకున్నా కూడా 30 × 5 1,50,000 కోట్లు. సో కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో దళితుల సమగ్రాభివృద్ధి జరిగే కార్యక్రమం ఉండే, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద
నగదు బదిలీ పథకం అది. ఉమ్, సో ఇది మొత్తం కూడా దేశానికి సవాళ్ళకి కేసీఆర్ తీసుకున్నాడు. కానీ ఇవాళ దానికి వెన్నుపోటు పొడిచి తూట్లు పొడిచి ఇప్పటివరకు కనీసం ఒక్క పైసన్న లేదు, ఒక పథకం లేదు. దళితుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు తీసుకోలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక ఎట్లా దళితుల పక్షపాత అయితే రేవంత్ రెడ్డి? సో కాబట్టి ఆయన దళిత పక్షపాత కాదు, దళిత వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఏమంటే ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన లెక్కన కనబడుతున్నది. ఏ ఒక్క వర్గాన్ని కానీ ఏ ఒక్క రంగాన్ని కానీ అభివృద్ధి చేసిన కనీసం ఒక్క చెట్టు పెట్టలే, చెట్టుకు నీళ్లు పోయలే. ఏమి ప్రభుత్వం చెప్పండి? ఓన్లీ డిస్ట్రక్టివ్ నేచర్. మొత్తము ఆయన మీద 89 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, 183 సివిల్ కేసెస్ ఉన్నాయి. ఆయన నేచరే డిస్ట్రక్టివ్ నేచర్, రౌడీజం, గూండాయిజం. ఆయన వచ్చిందే అట్లా. సో ఆయన వచ్చిన కాంచెల్లి హైడ్రా పేరుతోటి ఒక రకమైన డిస్ట్రక్షన్ అక్కడ కూలగొట్టడం, తర్వాత మూసీ ప్రక్షాళన పేరుతో అక్కడ కూలగొట్టడం, కూలిపోయిన వాటిని ఏమైనా రికన్స్ట్రక్ట్ చేస్తారంటే అక్కడ పెద్దవాగు అని చెప్పేసి అక్షరాపేటలో 2 సార్లు కూలిపోతే అది అట్లయిపోయింది. ఎస్ఎల్బీసీలో 8 మంది సజీవ దహనం అయితే ఇప్పటివరకు దాన్ని తెరవలేదు, ఓపెన్ చేయలేదు, శవాలను కూడా బయటకు చేయని పరిస్థితి. అదే సుంకిశాల మనకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు దాన్ని ఇప్పటివరకు రిపేర్ చేయలేదు. తర్వాత పాలమూరు రంగారెడ్డి ఒక ఏమంటారు పంప్ హౌస్ దగ్గర డయాఫ్రమ్ అంతా కూలిపోతే దానికి రిపేర్ లేదు. కాళేశ్వరం 3 పిల్లర్లు కూలిపోతే దానికి ఇప్పటివరకు రిపేర్ లేదు. అది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని నిరూపించడం కోసం కూలిపోయిన వాటిని ఇంతవరకు ముట్టుకోవాలి. కొత్త కన్స్ట్రక్షన్ చేసినా ఎక్కడ ఇటుక పెట్టిన సందర్భం లేదు, ఒక ప్రాజెక్టును మొదలుపెట్టిన పరిస్థితి కూడా లేదు. నిధులు ఎక్కడ పోతున్నాయంటే ఓన్లీ రాహుల్ గాంధీకి కప్పం కట్టి ఆయన పదవి కాపాడడానికి మాత్రమే ఈ నిధులన్నీ వాడుతున్నారు.